హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ ట్రెండ్. నేను మీ రాకీ. ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే హోలీ వర్స్లో ఫ్రెండ్స్ క్లాసిక్ అనే ప్రాజెక్ట్, దానికే మరొక పేరు టాక్టైల్ అంటారు. సో ఈ టాక్టైల్ అనే ప్రోగ్రాంలో మనకు S6 మెకానిజం ఉంటుంది కదా. సో అసలు S6 మెకానిజం ఎలా పనిచేస్తుంది, మనం ఈ వీడియోలో S6 మెకానిజం గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో S3 మెకానిజం గురించి మాట్లాడుకుందాము. సో అసలు S6 అంటే ఏంటి, S6 మెకానిజం ఎలా పనిచేస్తుంది, దాంట్లో మనకు పేమెంట్స్ ఎలా వస్తాయి, ప్లస్ రీబర్త్ అయినప్పుడు మనకు మన అప్పర్ లైన్స్కి పేమెంట్ ఎలా వెళ్తుంది అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో S6 మెకానిజం అనేది, S6 అంటే S అంటే ఫ్రెండ్స్ స్లాట్ 6 అనమాట. అంటే ఇప్పుడు మనకున్న 12 స్లాట్లలో 1వ స్లాటు 2, 4, 5, 7, 8, 10, 11 ఈ 8 స్లాట్లు కూడా మనకు S6 మెకానిజం ఉంటుంది అన్నట్టు. సో మిగతా 4 స్లాట్లు S3 మెకానిజం పనిచేస్తుంది. సో S6 అంటే ఫ్రెండ్స్ స్లాట్ 6 అనమాట. అంటే దీంట్లో మనకు 6 ఐడీస్ ఉంటాయి. సో ఈ మెకానిజం మనకి ఎలా పనిచేస్తుంది అంటే, ఫస్ట్ ఇక్కడ మన మెయిన్ ఐడి యూ అనే పొజిషన్ మనం అనుకుంటే లెఫ్ట్లో ఒక ఐడి ఉంటుంది ఫ్రెండ్స్, తర్వాత రైట్లో ఒక ఐడి ఉంటుంది, తర్వాత ఇతని కింద 2 ఐడీస్ సర్కిల్ ఇలా ఉంటుంది, ఇక్కడ 2 ఐడీస్ ఇలా ఉంటుంది, సర్కిల్ టోటల్. సో దీన్ని S6 మెకానిజం అంటారు అన్నట్టు. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే లెఫ్ట్ రైటే ఉంది కదా, ఇక్కడ కూడా మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుందా, లేకపోతే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లాగా ఇన్కమ్ వస్తుందా, లెఫ్ట్ రైట్ జాయినింగ్ ఉంది కదా అని చెప్పేసి చాలా మంది అన్ని నెట్వర్క్ కంపెనీస్ యొక్క ప్లానింగ్స్తో దీన్ని పోల్చుకుంటారు. కానీ అది కంప్లీట్ రాంగ్ అనమాట. ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. S6 మెకానిజం ఎలా పనిచేస్తుందో తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇన్కమ్ అంత మంచిగా సంపాదించుకోవచ్చు దీంట్లో. సో ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం జాయిన్ అయిపోయినా ఫ్రెండ్స్, ఇక్కడ మనము యూ అనుకుందాం, యూ అనే పొజిషన్ మనది, ఓకేనా. ఫస్ట్ ఐడి సెకండ్ ఐడి మన ఓన్ రిఫరెన్స్ వచ్చారనుకోండి, ఈ 2 పేమెంట్లు అనేవి అప్పర్ లైన్కి వెళ్ళిపోతుంది. అప్పర్ లైన్ అంటే మనల్ని రిఫర్ చేసిన అప్లైన్ ఉండొచ్చు, తన అప్లైన్ ఉండొచ్చు, తన అప్లైన్ ఉండొచ్చు, తన అప్లైన్ ఉండొచ్చు, అలా ఎవరికైనా ఒక్కరికి మాత్రమే పేమెంట్ వెళ్తుంది. అందుకే ఇక్కడ మనము అప్లైన్ అని చెప్పము, అప్పర్ లైన్ అని చెప్తామన్నమాట. సో నెక్స్ట్ మన రిఫరెన్స్ థర్డ్ పర్సన్ వచ్చాడు అనుకోండి, ఈ థర్డ్ పర్సన్, 4th పర్సన్, 5th పర్సన్, ఈ 3 పేమెంట్స్ ఐడీస్ పేమెంట్ కూడా మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ 6వ ఐడి వచ్చిన వెంటనే ఏమవుతుంది అని అంటే, ఈ 6వ ఐడి తోటి మన ఐడి, మన యూ అనే పొజిషన్, మన మెయిన్ ఐడి ఏదైతే ఉందో అది రీబర్త్ అవుతుంది. రీబర్త్ అయిపోయి ఈ 6 స్లాట్లు ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్, మళ్ళీ సర్కిల్ 1 కంప్లీట్ అయిపోయి ఈ స్లాట్ అనేది మళ్ళీ రీఫ్రెష్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ సర్కిల్ నుంచి మళ్ళీ ఇన్కమ్ కంటిన్యూగా మనకు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. సో ప్రాక్టికల్గా ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన అప్లైన్ ఐడి అనుకుందాం, ఓకేనా. మన అప్లైన్కి ఇట్లా ఉంది 1 2 3 4 5 6, ఓకేనా. ఇప్పుడు ఈ 6 ఐడీస్ కూడా ఎంటీగా ఉంది అనుకుందాం. ఇది మన అప్లైన్, ఓకేనా. ఇప్పుడు మన అప్లైన్ మనల్ని రిఫర్ చేసుకున్నారు అనుకుందాం, ఓకేనా. రిఫర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఐడి ఇక్కడ పడుతుంది, ఇక్కడ ఫుల్ అయిపోయింది, ఇది మన ఐడి, ఇది యూ అనే పొజిషన్ అనుకోండి. అంటే ఇప్పుడు మనకు కూడా 6 ఐడీస్ చూపిస్తుంది ఆటోమేటిక్గా. సో ఇది మన ఐడి అనుకుందాం, మనకి ఇలా చూపిస్తుంది, మన పర్సనల్గా మనకు సెల్ఫ్గా మనకు ఇట్లా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనది ఖాళీగా ఉంది, ఇది యూ అనుకుందాం మన పొజిషన్, ఓకేనా, యూ. ఇప్పుడు నేను ఒక పర్సన్ రిఫర్ చేసుకున్నా అనుకుందాం, రిఫర్ చేసుకుంటే నాకు ఇక్కడ పడుతుంది ఐడి. సో యాజ్ ఏ మెకానిజం ప్రకారం ఇంతకుముందుకు మీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఐడి సెకండ్ ఐడి అప్పర్ లైన్కి వెళ్తుందని చెప్పాను. అప్పర్ లైన్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఎవరు, మన డైరెక్ట్ అప్లైనే కదా. ఫస్ట్ ప్రియారిటీ బ్లాక్ చైన్ మెకానిజం అనేది ఫస్ట్ ప్రియారిటీ మన అప్లైన్కే ఇస్తుంది. సో ఇప్పుడు నా కింద ఇక్కడ ఐడి పడినప్పుడు ఇది ఫస్ట్ ఐడి అవుతుంది కదా ఫ్రెండ్స్, అంటే ఇక్కడ అవుతుంది. ఇప్పుడు యాజ్ అ మెకానిజం ప్రకారం నా అప్లైన్కి ఈ ఐడి ఎన్నో ప్లేసు, నాకు ఫస్ట్ ప్లేస్ అంటే నా అప్లైన్కి థర్డ్ ప్లేస్ అనమాట. సో ఈ పేమెంట్ అనేది నా అప్లైన్కి వెళ్ళిపోతుంది, ఇక్కడ మనకు రాదు. నెక్స్ట్ నా త్రూ సెకండ్ ఐడి పడింది అనుకోండి, ఇక్కడ పడుతుంది నాకు. మీకు ఇంతకుముందుకు ఏం చెప్పాను, మెకానిజం ప్రకారం S6లో సెకండ్ ఐడి కూడా అప్పర్ లైన్కే వెళ్తుందని చెప్పాను. అప్పర్ లైన్లో ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తుంది, బ్లాక్ చైన్ ఫస్ట్ మన డైరెక్ట్ అప్లైన్కే ఇస్తుంది. అక్కడ ప్లేస్ లేకపోతే వాళ్ళ అప్లైన్కి ప్లేస్ చూపిస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు నాకు సెకండ్ ఐడి అని అంటే నాకు ఇక్కడ పడ్డట్టు కదా ఫ్రెండ్స్. సో ఈ పేమెంట్ కూడా అప్లైన్కే వెళ్తుంది. ఎందుకు, అప్లైన్కి ఎన్నో ప్లేస్ ఇది, థర్డ్ ఐడి. సో ఈ పేమెంట్ కూడా అప్లైన్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా త్రూ థర్డ్ పర్సన్ వచ్చాడు అనుకుందాం, థర్డ్ పర్సన్ వస్తే
ఈ ఐడి ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తుంది పేమెంట్. నెక్స్ట్ నా త్రూ ఫోర్త్ పర్సన్ వస్తే ఈ ఐడి పేమెంట్ కూడా నాకే వచ్చేస్తుంది మెకానిజం ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ ఐడి పడింది అనుకోండి, ఈ ఐడి పేమెంట్ కూడా నాకే వచ్చేస్తుంది మెకానిజం ప్రకారం. ఇప్పుడు నా త్రూ సిక్స్త్ పర్సన్ వచ్చాడు అనుకోండి, సిక్స్త్ పర్సన్ వస్తే ఏమవుతుందంటే ఈ ఐడి తోటి నా మెయిన్ ఐడి రీబర్త్ అవుతుంది. అంటే నా ఐడి మళ్ళీ పుడుతుంది అన్నమాట, మళ్ళీ రియాక్టివేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఫస్ట్ స్లాట్ అనుకుందాం, దీని వాల్యూ ఎంత ఫ్రెండ్స్, $10. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఐడి తోటి నా మెయిన్ ఐడి రీబర్త్ అయిపోయింది కదా, సిక్స్త్ పర్సన్ తోటి రీబర్త్ అయిన వెంటనే నా స్లాట్ మొత్తం రీఫ్రెష్ అయిపోయింది. ఈ ఐడి తోటి నా ఐడి మళ్ళీ రియాక్టివేషన్ అయిపోయింది కాబట్టి నేను వెళ్ళి నా అప్లైన్కి పోయి మళ్ళీ పడతా. సో ఎక్కడ పడతాను అని అంటే నా అప్లైన్కి ఆ రోజుకు ఎక్కడైతే ప్లేస్ ఖాళీగా ఉందో నేను పోయి అక్కడ పడతాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ 3 ఐడీస్ కూడా ఫుల్ అయిపోయినాయి నా అప్లైన్ కింద. ఇప్పుడు నా అప్లైన్కి రైట్ సైడ్లో ఖాళీగా ఉంది కదా ప్లేస్, నా సిక్స్త్ ఐడి తోటి నా ఐడి రీబర్త్ అయిపోయిన వెంటనే నా ఐడి రియాక్టివేషన్ అయిపోయి నేను వచ్చి నా అప్లైన్కి మళ్ళీ ఇక్కడ పడతా. సో ఇది నా ఐడియే, ఇది కూడా నా ఐడియే. సో ఈ విధంగా నా ఫస్ట్ స్లాట్ ఎన్నిసార్లు రీబర్త్ అవుతుందో అన్నిసార్లు వెళ్ళి నేను నా అప్లైన్కి పడుతూనే ఉంటాను. ఇది రీబర్త్ యొక్క స్పెషాలిటీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లాగా మనకు S6 మెకానిజంలో ఫస్ట్ 2 పేమెంట్లు అప్పర్ లైన్కి వెళ్తుంది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పేమెంట్లు మనకు సెల్ఫ్గా వస్తుంది, ప్లస్ సిక్స్త్ ఐడి తోటి రీబర్త్ అయిపోయి మన అప్లైన్కి ఐడి వెళ్ళి పడుతుంది అనమాట. మన ఐడి అంటే ఒక్కరు పని చేసినా చాలు ఫ్రెండ్స్, మనకు S6 మెకానిజంలో ఎన్నిసార్లు రీబర్త్ అవుతుందో అన్నిసార్లు రీబర్త్ అయ్యి అప్లైన్కి పేమెంట్ వెళ్తూనే ఉంటుంది. ఒకవేళ నా ఐడి రీబర్త్ అయిపోయింది, నేను వచ్చి ఎక్కడ పడ్డా, అప్లైన్కి ఇక్కడ పడ్డా, నా అప్లైన్కి ఎన్నో ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, కాబట్టి ఈ పేమెంట్ అనేది వీళ్ళ అప్లైన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళ అప్లైన్కి ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ 2 ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి అనుకుందాం. ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉంటే నా అప్లైన్కి పేమెంట్ వెళ్తుంది కాబట్టి నా అప్లైన్కి పేమెంట్ వెళ్తుంది కాబట్టి నా అప్లైన్కి ఇప్పుడు ఎక్కడ ప్లేస్ ఖాళీ ఉంది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ 4 ప్లేసులు ఖాళీగా ఉంది కాబట్టి ఫస్ట్ ఆటోమేటిక్గా ఇది వెళ్ళి ఇక్కడ పడుతుంది అనమాట. సో అప్పుడు నా అప్లైన్కి అంటే నా సూపర్ అప్లైన్కి పేమెంట్ వెళ్ళిపోతుంది. ఇట్లాగా ఫ్రెండ్స్ S6 మెకానిజం అనేది పనిచేస్తుంది. పేమెంట్ అనేది ఇక్కడ ఒకరికి మాత్రమే వెళ్తుంది, అది కూడా ఆన్ ది స్పాట్లో వెళ్తుంది. అది బ్లాక్ చైన్ మెకానిజం ఆటోమేటిక్గా సెట్ చేసుకొని ఎవరెవరికి ఎంతెంత డిస్ట్రిబ్యూషన్ అయిపోవాలో ఆ రోజు ప్లేస్ ప్రకారం అది ఏ స్లాట్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ స్లాట్ $10 ఉంది ఫ్రెండ్స్, తర్వాత సెకండ్ది 18 ఉంది, 12ది $6,000 వరకు ఉంది. సో ఈ విధంగా ఏ స్లాట్లో మనం ఎన్నిసార్లు రీబర్త్ అవుతూ ఉంటామో అన్ని సర్కిల్స్ మనకు ఫుల్ అవుతూనే ఉంటాయి. మన నుంచి మన అప్లైన్కి పేమెంట్ ఎట్లాగైతే వెళ్ళిందో మన డౌన్లో ఉన్న ఈ 6 ఎవరైతే ఉన్నారో దీంట్లో ఎవరిది ఫస్ట్ సైకిల్ ఫుల్ అవుతుందో, అంటే ఎవరు ఫస్ట్ 6 ఫిల్ చేసుకుంటారో వాళ్ళ యొక్క లాస్ట్ ఐడి ఏదైతే ఉందో ఫ్రెండ్స్ అది మనకే వచ్చేస్తుంది రీబర్త్ అయిపోయి. సో మనకు ప్లేస్ ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి పడుతుంది అన్నమాట. ఈ విధంగా S6 మెకానిజం అనేది పనిచేస్తుంది. సో అప్లైన్ నుంచి మనకు ఎలా స్పిల్ ఓవర్స్ వస్తాయి అనేది మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఐడి అనుకుందాం, నేను NRR. సో ఓకేనా ఫ్రెండ్స్, NRR నేను ఒక పర్సన్ రిఫర్ చేసుకున్నాను. సో అతను ఇక్కడ పడ్డాడు. సో ఇతని పేరు వచ్చేసి రాజు అనుకుందాం. ఇతని పేరు వచ్చేసి సెకండ్ పర్సన్ రిఫర్ చేసుకున్నాను, ఇతని పేరు వచ్చేసి అమర్ అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈ ఇద్దరు వర్క్ చేయట్లేదు. నేను నా త్రూ వచ్చారు, నేను రిఫర్ చేసుకున్నాను, కానీ ఇద్దరు వర్క్ చేయట్లేదు అనుకుందాం. నేను మాత్రం ఖాళీగా ఉంటాను కదా, నా కోసం నేను వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను కాబట్టి ఐడీస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ ఫిల్ అయిపోయారు S6 మెకానిజంలో. నా నుంచి ఫ్రెండ్స్ థర్డ్ పర్సన్ వస్తే ఆ థర్డ్ పర్సన్ ఆటోమేటిక్గా ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు, అతను మా రిలేషను, మా బ్రదరు అని ఇక్కడ సంబంధం ఏమీ లేదు. యాజ్ ఎ మెకానిజం ప్రకారం ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ బ్లాక్ చైన్ ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది ఆటోమేటిక్గా. అది మన చేతుల్లో ఏముండదు అన్నట్టు. మూడో పర్సన్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా ఈ రాజు అనే పర్సన్ కింద లెఫ్ట్ సైడ్లో ఐడి క్రియేట్ అయిపోతుంది, మనం అవునన్నా కాదన్నా. సో థర్డ్ పర్సన్ ఇప్పుడు ఎవరి త్రూ వచ్చారు, నా త్రూ వచ్చారు. ఓకేనా. నెక్స్ట్ నా త్రూ ఫోర్త్ పర్సన్ వస్తే ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ అమర్ సార్ కింద ఇక్కడ ఐడి క్రియేట్ అయిపోతుంది, మనం అవునన్నా కాదన్నా. నెక్స్ట్ ఫిఫ్త్ పర్సన్ వచ్చాడు అనుకోండి, ఫిఫ్త్ పర్సన్ వస్తే ఇక్కడ రాజు సార్కి రైట్ సైడ్లో ఐడి క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ సిక్స్త్ పర్సన్ వచ్చాడు అనుకోండి, అమర్ కింద ఇక్కడ సిక్స్త్ ఐడి ఫిల్ అయిపోతుంది అన్నట్టు ఆటోమేటిక్గా. ఇది రీబర్త్ అయిపోతుంది, అది తర్వాత మ్యాటర్. కానీ ఇక్కడ నా సర్కిల్ ఏదైతే ఉందో ఇది రాజు సర్కిల్, ఇది అమర్ సర్కిల్. ఇప్పుడు ఈ రాజు కింద వచ్చిన ఈ థర్డ్ పర్సన్, ఈ ఫిఫ్త్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ ఎవరి త్రూ వచ్చారో, నా త్రూ వచ్చారు, అంటే అప్లైన్ త్రూ వచ్చారన్నమాట. ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్ 2 మెంబర్స్ రిఫర్ చేసుకున్నా,
ఈ 5th పర్సన్ 2 మెంబర్స్ని రిఫర్ చేసుకున్నా మన రాజు యొక్క స్లాట్ అనేది ఫిల్ అయిపోయినట్టే కదా. అప్పుడు ఈ 3rd పేమెంటు, 4th పేమెంటు, 5th పేమెంటు రాజుకే వెళ్ళిపోతుంది. రాజు ఒక్కని రిఫర్ చేయలేదు. అప్లైని రిఫర్ చేయడం ద్వారా రాజు కింద ఈ 3rd పర్సన్ 5th పర్సన్ వచ్చి పడితే ఈ 3rd పర్సన్ 5th పర్సన్ వర్క్ చేయడం ద్వారా కింద టీం అవ్వడం ద్వారా రాజుకి ఇన్కమ్ వచ్చింది ఆటోమేటిక్గా. కానీ ఇట్లాగా ఫ్రెండ్స్ అందరూ వర్క్ చేస్తారని గ్యారంటీ ఏమీ లేదు. అప్లైన్ నుంచి స్పిల్ ఓవర్ పడ్డ పర్సన్ పనిచేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా వర్క్ చేసుకుంటే S6లో మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ఇటువైపున రాజు అమర్ సార్ కింద కూడా 4th పర్సన్ 6th పర్సన్ పడ్డారు. వీళ్ళు కూడా నా త్రూవే పడ్డారు, అంటే అప్లైన్ త్రూ పడ్డారు. వీళ్ళు వర్క్ చేసిన ఈ అమర్ సార్ యొక్క స్లాట్ అనేది ఫిల్ అయిపోతుంది. ఈ 3rd, 4th, 5th ఈ 3 పేమెంట్లు కూడా అమర్ సార్కే రావడం జరుగుతుంది. ఇట్లాగా మనకు అప్లై నుంచి స్పిల్ ఓవర్ అయి టీమ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే క్రాస్ లైన్ పనిచేస్తే ఇన్కమ్ ఎలా వస్తుంది, అసలు ఏ నెట్వర్క్ ఇండస్ట్రీలో లేని విధంగా క్రాస్ లైన్ నుంచి ఇన్కమ్ రావడం ఏంటి అనేది చాలా అద్భుతమైన విషయం ఇక్కడ. సో ఎట్లా వస్తుంది మన క్రాస్ లైన్ నుంచి పేమెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఫ్రెండ్స్ NRR అనుకుందాం. సో నాకు లెఫ్ట్లో ఒక పర్సన్ వచ్చాడు. సో అతని పేరు వచ్చేసి అమర్ అనుకుందాము. సో రైట్ సైడ్లో ఇంకొక సెకండ్ పర్సన్ వచ్చాడు. అతని పేరు వచ్చేసి రాజు అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. అయితే నేను రిఫర్ చేసిన ఈ అమర్ అండ్ రాజు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్. ఓకేనా. సో దీంట్లో అమర్ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. ఎగ్జాంపుల్ అమర్ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాడు అని అంటే అమర్కి ఫస్ట్ అమర్ 2 మెంబర్స్ని రిఫర్ చేసుకుంటే ఈ 2 పేమెంట్స్ నాకు వచ్చేసి ఆటోమేటిక్గా నాకు 3rd, 4th పేమెంట్ కాబట్టి S6 మెకానిజం ప్రకారం. నెక్స్ట్ అప్పుడు అమర్ పనిచేసిన నెక్స్ట్ అమర్ త్రూ 3rd, 4th పర్సన్ వచ్చినా వీళ్ళ త్రూ 3rd, 4th, 5th, 6th పర్సన్స్ వచ్చినా మనకు సంబంధం లేదు. కానీ పేమెంట్ అనేది మనకు ప్లేస్ని బట్టి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 3rd, 4th, 5th, 6th అయిపోయింది కదా. ఇప్పుడు అమర్ యొక్క స్లాట్ ఏమైపోయింది ఫ్రెండ్స్, ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోవడం మీన్స్ అమర్ యొక్క ROID ఏదైతే ఉందో ఈ ROID తోటి ఈ అమర్ ఐడి ఏమవుతుంది, రియాక్టివేషన్ అవుతుంది. రియాక్టివేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రియాక్టివేషన్ అయిన ఐడి తన అప్లైన్కి వెళ్ళి మళ్ళీ పడాలి కదా, మళ్ళీ ఏదో ప్లేస్లో పడాలి కదా. ఇప్పుడు తన అప్లైన్ ఎవరు, నేను NRR. సో నాకు ఇప్పుడు ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది, రైట్ సైడ్లో ఖాళీగా ఉంది. రైట్ సైడ్లో ఆల్రెడీ రాజు సెకండ్ ప్లేస్లో నాకు ఉన్నాడు. రాజు ఇంతవరకు ఎవరిని రిఫర్ చేసుకోలేదు అనుకుందాం. ఇప్పుడు ఏమైపోతుందనంటే ఈ రాజు కింద ఉన్న ఈ 2 ప్లేస్లలో ఈ అమర్ యొక్క ఐడియా వచ్చి ఏమవుతుందనంటే ఇక్కడ పడిపోతుంది. ఇప్పుడు ఏమైపోయారు, అమరు రాజు ఇంత ముందుకు క్రాస్ లైన్స్ కదా. ఇప్పుడు అమరు రాజు కంటే ఫాస్ట్గా వర్క్ చేయడం ద్వారా అమరు యొక్క 6th ఐడి తోటి అమరు యొక్క ఐడి రీబర్త్ అయిపోయి రాజు కింద వచ్చి పడ్డాడు. ఇప్పుడు ఏమైపోయింది ఫ్రెండ్స్, రాజు ఏమో అప్లైన్ అయిపోయిండు, అమర్ వచ్చేసి డౌన్లైన్ అయిపోయిండు. సో ఇట్లా కూడా ఫ్రెండ్స్ మనకు మళ్ళీ పేమెంట్ వస్తుంది. అయినప్పటికీ రాజు ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు అనుకుందాం. అమర్ ఇంకా చాలా ఫాస్ట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు, రిఫర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇట్లా మళ్ళీ ఫిల్ అవుతుంది కదా, ఇట్లా మళ్ళీ ఫిల్ అయిపోయింది. ఫిల్ అయినప్పుడు ఇది రాజుది, ఇంతవరకు రాజు ఐడి. సో ఈ 3rd పేమెంట్ 4th పేమెంట్ ఎవరికి వచ్చేస్తుంది, రాజుకే వచ్చేస్తుంది. రాజు ఇక్కడ ఒక్కరిని కూడా రిఫర్ చేసుకోలేదు. కానీ అమర్ వచ్చి రీబర్త్ అయిన తర్వాత అమర్ మళ్ళీ వర్క్ చేయడం ద్వారా రాజుకి ఇన్కమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు మళ్ళీ అమరీందర్ ఫాస్ట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు కదా ఫ్రెండ్స్. ఈ అమర్ యొక్క మళ్ళీ 6th ఐడి తోటి మళ్ళీ రీబర్త్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు అమర్ యొక్క డైరెక్ట్ అప్లైన్ ఎవరు, నేను NRR. సో నాకు ఇక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది ఫ్రెండ్స్, ఇక రైట్ సైడ్లో ఖాళీగా ఉంది కాబట్టి ఈ ఐడి వచ్చి మళ్ళీ ఇక్కడ పడుతుంది. ఇది అమర్ ఐడియే, ఇది అమర్ ఐడియే, ఇది కూడా మళ్ళీ అమర్ ఐడియే. మళ్ళీ ఇక్కడ అమర్ ఫాస్ట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మళ్ళీ 3 పేమెంట్ వరకు వచ్చేస్తుంది, అమర్కి వచ్చేస్తుంది అన్నట్టు. ఈ 2 పేమెంట్ల వరకు వస్తాయి, రాజుకి వచ్చేస్తాయి. సో ఇట్లాగా ఫ్రెండ్స్ క్రాస్ లైన్ నుంచి కూడా మనకు పేమెంట్ రావడం జరుగుతుంది. అది S6 మెకానిజంలో ఉన్న అద్భుతమైన మెకానిజం. అది ఓన్లీ మెటాఫోర్స్ అలియాస్ హోలీవర్స్ ప్రాజెక్ట్లో మాత్రమే సాధ్యం అన్నట్టు. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హోలీవర్స్.